తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. 14 వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పశువుల దేహం అని అతడు శుద్ధుడాయన. దేవతల పరిశుద్ధ వాక్యం మన కూడా దీవించునుగా. ఆమె చిన్న ప్రార్థన ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరమైన దివ్య గ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మాకొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాం. ఆమె ప్రేమైనటువంటి వాళ్ళారా, తొలగిన వాక్య భాగాన్ని గమనించేప్పుడు నయమాన్ అన్నది ఒక గొప్ప సిరియా సైన్యాధిపతి. అతడు గొప్ప యుద్ధవీరుడు, దేశాలే అని అతడు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి. అతని సమాధానం లే. కుష్ఠుండగా అందరూ ఎంతమంది మెచ్చుకున్నప్పటికీ, ఎంతమంది ప్రశంసించినప్పటికీ అతనికి కుష్ఠుండగా అతని సమాధానం లే. మనలో పాపం ఉన్నంత మన సమాధానం ఉండదు. మనం ఏ విషయంలో దోషం, మన హృదయం మనం దోషారోపణ చేస్తున్నదో ఆ విషయం దేవుడితో సమర్థపడాలని మొదటి యోహాను పత్రిక 3:10 చెప్తున్నా. ఏ మన హృదయం మన దోషారోపణ చేస్తుంటుంది, నువ్వు చేసిన తప్పని. పాపం మనం ఉన్నంత వరకు మన హృదయం దోషారోపణ చేస్తుంటాం. ఇతరులు ఎవరైనా అంటే మన కోపం వస్తుంది, కానీ హృదయం మనం ప్రతినిత్యం నేను వదలకుండా భోజనం చేసినప్పుడు, నీళ్ళు తాగితే బయటకు వచ్చినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఇది కొంచెం దోషారోపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి మన హృదయం సమర్థపరిచినప్పుడే మనం సమాధానం పొందగలం. అందువల్ల న్యాయమానకైన కృష్ణు ఉన్నందువల్ల అతనికి సమాధానం లేదు. అయినప్పటికీ మరి తాను చెరగొంచి ఇచ్చినటువంటి ఒక చిన్నది యొక్క సాక్ష్యం ద్వారా మరి గొప్ప అద్భుతం జరిగింది. మా దేశంలో దైవజనులు ఉన్న సోమరాం దేశంలో అతను ఎలిషా అక్కడ వెళ్తే బాగోతానని చెప్పినప్పుడు యజమానమా భర్త రాజు చెప్పింది అక్కడ వెళ్ళా. అంత ఆ చిన్నబిడ్డ సాక్ష్యం ద్వారా ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆ చిన్నబిడ్డ ఎన్నో విస్తారణ పనులు ఉన్నప్పటికీ ఆ పనులు కొంత సమయం దేవుని కొరకు ఉపయోగించి స్వార్థ కొరకు. మనకు అనేక పనులు ఉంటాయి, విస్తారమైన పనులు ఉంటాయి మనకు కూడా. కానీ అవసరం ఒకటని ప్రభు చెప్పారు. ఎందుకు చెప్పాడు? మార్తను గద్దించినప్పుడు ఆ మాటన్నా మార్త మరి అది మీరు గమనించిన లూకాసు 10:38 చదివినట్టు పారాగ్రాఫ్లో మార్తను గద్దిస్తున్నా. మార్త అనేకమైన పనులను బట్టి విస్తారం పైన పని పెట్టి మరి తొందరపడుతున్నాం. అవసరం ఒకటి, అది మరీ పొందినది, అది ఎవరు తీసుకెళ్ళారంటున్నా. అవసరం దాన్ని వదిలిపెట్టి అనవసరం దాన్ని ప్రారంభిస్తున్నా. మార్త కిచెన్ వంట చేస్తున్నది, వంటగదిలో మరీ సహాయంగా పంపన్నది. కానీ ప్రభావం గద్దించా. అవసరం దక్కలేదు, మరీ పొందినది, అది ఆమె ఎవరు తీసివేయలేరు అని అంటున్నా. మన వాక్యం హృదయంలో రాసుకున్నాడు, ఎవరు తీసివేయలేరు. సామెతలు 3:3 ఈ హృదయం పలక మీద రాసుకోవడం వాక్యాన్ని. ఇక్కడ రాసుకుంటే ఎవరు తీసివేయలేరు. అది అవసరం దక్కడే మరీ పొందినది. అవసరమైనది వాక్యమే. ఆదివారం అవసరమైనది ఆరాధన వాక్యం. అది వదిలిపెట్టి చాలామంది వాళ్ళ సొంత కార్యక్రమం ఉంటారు. అందులో ప్రభు దుఃఖపరుస్తున్నా, పరశురాం దుఃఖపరుస్తున్నా. పిలిపి 2:20 అందరూ సొంత కార్యం చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములో ఎవరు చూడరంటున్నారు. పంపారా? మన సొంత కార్యాన్ని విడిచిపెట్టి దేవుని కార్యం మనం చూడాలి. అది యేసు లోకానికి వచ్చింది తన సొంత కార్యాన్ని బట్టి కాదు, మన కార్యాన్ని బట్టి, మన రక్షణ కార్యాన్ని బట్టి. అంత భయంకర శ్రమలు అనిపించే రక్షణను పేపర్లు జరిగించా. భయంకర శ్రమ మరణం పొంది మనకు రక్షణ తెచ్చిపెట్టా. ఆ రక్షణ మనం గైకొన దాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ రక్షణ కొనసాగించండి అంటున్నా. ఫిలిపి 2:12 మీ సొంత రక్షణ కొనసాగించండి అంటున్నా. మన సొంత రక్షణ ఏసయ్య, మన సొంత రక్షణ, ఇచ్చే రక్షణ, సొంత రక్షణ దాన్ని కాపాడుకుని అంటున్నా. ఫిలిపిలో పరిశుద్ధాత్మ తండ్రి మన జీవిత పర్యంతం, రాకడి పర్యంతం రక్షణ కాపాడుకోవాలి. ఆ రక్షణ పోగొట్టుకోకూడదు. అందుకే అదే విలువైన రక్షణ, ఎంతో గొప్ప రక్షణ అంటున్నా. ఏపీ 2:3 అనేక రకరకాల రక్షణలు ఉన్నాయి. బండి కిందనో, బండ కిందనో, నూతులను, గోతులను పడితే రక్షించాలి, కాపాడంటాం. డాక్టర్ మా పేషెంట్ దాంతో సాయం చేయండి అన్నారు అని అంట. అదే మరి మనం చేయవలసింది ఏమంటే ప్రియారా, అవసరం ఒకటే అని మరింత చెప్పినట్టుగా ఇంత గొప్ప రక్షణ ఉంటున్నా.
అంతా అనేక చిన్న చిన్న రక్షణలు మనం చూసాం. ఎంతో రక్షణ అనేది ఆత్మరక్షణ. ఆత్మరక్షణ, ఆత్మ విలువైంది. విలువైన ఆత్మ ఆయన అగ్ని అప్పించి ఇష్టం లేదు. ఆయన ఆత్మను కాపాడిగా రాకని ఆలస్యం చేస్తున్నారు. అందుకే ఇంత గొప్ప రక్షణ అంటున్నా. మన ఆత్మరక్షణ విలువైంది. ఆ విలువ రక్షణ మనం కాపాడుకొని నిత్యత్వం ప్రవేశించాలి. మనం నేను జ్ఞానం పురుషాలు భయంకర నాశనం తప్పించలేను. రక్షణ కాపాడుకో. ఎంత గొప్ప రక్షణను అంటే ఎంత గొప్ప రక్షణ. మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుందా? ఆకలి అవుతుంది, మంచి బిర్యానీ చేసా, అలిగి పండుకుంటే ఇక్కడ పెడుతుందా? తృప్తిగా తింటే రక్షణ సమృద్ధి ఉన్నది, రక్షణ సిద్ధంగా ఉన్నది. దాన్ని పొందుకోవాలి. అన్ని ఏర్పాటు చేశాడు ఆయన. సిద్ధంగా నువ్వు పొందుకో. నమ్మితే రక్షణ నీకు చూసారా. నమ్ముకుంటే రక్షణ పోగొట్టుకుంటావు. రక్షణ మోక్షమే. మోక్షానికి నరకం తప్పదు. అజ్ఞానం పురుగు చావదు. అప్పుడు రక్షణ మన సొంత రక్షణ దాన్ని కాపాడుకో. ఇంత రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మ చాలా విలువైంది. విలువైన రక్షణ మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి మరి ఆత్మరక్షణ తనకుగా రక్షణ పడే మనము దాన్ని కాపాడుకుని ఆకలి పర్యంతం జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని పోగొట్టుకుని నిర్లక్ష్యం చేయక, ఆ రక్షణ నిర్లక్ష్యం చేయక దాన్ని జాగ్రత్త కనిపెట్టి కాపాడుకుంటూ ఆయన మహామహిమ రాక చాలా ఎక్కువ లేదు, ఎక్కువ దూరం లేదు, చాలా సమీపంగా ఉన్నది. ఎంత సమీపంగా ఉందంటే మనం చాలా గొప్ప సత్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎక్కువ న్యాయాధిపతి వాక్యం వాక్యం ఉంది. యాకోబు 5:9 న్యాయాధిపతి వాకిటి నిల్చున్నాడు అంటున్న వాక్యంలో. ఆయన న్యాయాధిపతి ప్రభువైన క్రీస్తు. అందుకే మరి 94 కీర్తనలో రాయబడింది 3వ వచనంలో భూలోక న్యాయాధిపతి అని అంటున్నా. ఆయన భూలోక న్యాయాధిపతి, మన రక్షణ తెచ్చిన ప్రభు. ఆ న్యాయాధిపతి ఆ ద్వారా సత్యాన్ని గుర్తిరిగి మన న్యాయాధిపతి వాకి నిలబడిన అర్థమైంది. వాకి ఉన్న మనిషి లోపల ఎంతో సమయం పడదు, చాలా త్వరగా వచ్చేయచ్చు. అందువల్ల నాకు అక్కడ సమీపం అన్నది. నమ్మకుని శిక్ష కూడా సమీపం అన్నది. చూసారా, నమ్మక ఎత్తపడకపోతే శిక్ష కూడా సమీపం అన్నది. ఏం దాని అర్థం? యోహాను అంటున్నా, ఇప్పుడే గొడ్డలి చెట్లు వివరించబడినది అంటున్నా. మత్తయి 3:10 అంటున్నా, ఇప్పుడే గొడ్డలి చెట్లు వివరించబడినది. అదే శిక్ష నరికే సిద్ధంగా ఉన్నది. వేరు నరికేస్తే చెట్టు ఎండిపోతుంది, వేరుంటే చెట్టు జీవిస్తుంది. అందువల్ల ఆ యొక్క వేరునంటే ఆయన సమీపం ఉన్నాడు, శిక్ష సమీపం ఉన్నది. నమ్మితే రక్షణ, నమ్ముకొని శిక్ష అని అర్థం. అదే ప్రభు శిష్యులు ఆదేశించింది అదే. 16:15 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్యుని ఆశ్రతో ప్రకటించండి అంటున్నా. నమ్మి బాప్తిస్మం పొందివా, నమ్మని బాప్తిస్మం పొందా, అప్పుడు నీకు రక్షణ. నమ్మని వానికి శిక్షణ. కట్టారా మనం మా రక్షణ నమ్మి రక్షణ పొంది నమ్మని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందాలి, రాకడ సిద్ధపడాలి. అనేక రక్షించాం, అనేక స్వార్థమానం చెప్పి ఆ రాకడ సిద్ధపడి అనేక మనం సిద్ధపడి ఆ నిత్యత్వం వాడు మా శ్వాస పొందేందుకు ఆత్మ తల్లి సాయం చేసేది వచ్చను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభా దయమేడ కృపల తండ్రి, ఆశ్చర్యకరణ స్తోత్రం నాయన. ఎంతో మాధుడు అద్భుత ఆశ్చర్యంగా మీరు వాక్యం వివరించే స్తోత్రములు చెప్పని వాక్యం అర్థం కాకుండా అందరి వాక్యం పరమించి అందుకుని విన్న ప్రతి కుటుంబం దీవించి ప్రతి వ్యక్తిని ఆశ్రయించి వారి కోరికలు నెరవేర్చి వ్యాధులు తొలగించి అప్పులు తొలగించి సమాధానం దాయించమని కొద్ది దినపములో త్వరగా పెళ్లి కుమారుడే రానిన్న యేసు ప్రభువుని వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.